ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 3వ వారం 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, వారం వారం మనం చెప్తున్నటువంటి ఫలితాలని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం కోసం సూచనగా మీకు చెప్తున్నటువంటి జ్యోతిష్య ఫలితాలు. 12 రాశుల వారికి బాగలేకపోవాలని చెప్పగానే బాధపడక్కర్లేదు, 12 రాశుల వారికి బాగుందని చెప్పగానే ఆనందపడక్కర్లేదు. జన్మజాతకంతో మీరు ఈ గోచార ఫలితాలను కూడా అన్వయించుకోవాలి. తద్వారా మీకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని మేము చెప్తున్నటువంటి గోచార ఫలితాలని మీరు ఫాలో అవుతూ మరి ఇలాంటి మంచి విషయాల గురించి 10 మందికి చెప్పాలంటే మీరే మాకు ఆధారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. చాలా ధర్మ సందేహాలకి మీకు ఎన్నో ప్రశ్నలకి సమాధానం మన ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న నా యొక్క సోదర సోదరిమణులకు కూడా అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే వీడియోను కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నాన్ని చేయండి. ధన్యవాదాలు. ఈ వారంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వీరికి అదృష్ట యోగమే ఉంది. చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభయోగం, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. అందులోనూ శివరాత్రితో ప్రారంభమవుతుంది ఈ వార ఫలితాలు. కాబట్టి అద్భుతమైనటువంటి శివుడి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి వారం కూడా చెప్పవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఈ వారంలో సంకల్పించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషను, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి అవకాశాలు, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోతాయి, ఆనందకరమైన సంపద ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. విదేశాల్లో కూడా మంచి అనుకూలత. ఇక విద్యార్థులకి అద్భుతం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అకాడమిక్ పరీక్షలు కానీ లేదా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం మీకు శుభకరం, ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా ఇలాంటి శుభయోగాలు మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అనుకూలవంతమైన ఫలితాలు, మనస్సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం, దృఢమైనటువంటి నిశ్చయము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, నూతన వ్యాపారానికి నాంది పలకవచ్చును, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం మీకు అనుకూలత ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ చాలా మంచి విజయాన్ని పూర్తి చేసుకుంటారు. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయం ఖాయంగా చెప్పవచ్చు. మంచి ర్యాంకు పొందుకునే అవకాశాలు, మనోధైర్యం, కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు అందుకోవడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి,
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. అలాగే కుటుంబపరమైన అభివృద్ధి, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, శుభకరమైనటువంటి సంతాన యోగం కూడా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరుల మధ్య మైత్రి మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. వారం మొత్తం కూడా మీకు శుభకరం. తప్పకుండా మీరు భగవంతుని అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఆనందకరమైన అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మిథున్ రాశి వారు జన్మజాతకాన్ని ఒకసారి సరిచూసుకోవాలి. ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ మీరు తప్పక జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇలా చెప్పగానే బెంబేలు పడి అయ్యో జాతకం బాలేదన్నారు అని మన ప్రయత్నాన్ని ఆపుకుంటే కష్టం. జాతకం బాలేనప్పుడు మనము జాగ్రత్తగా ఉంటూ, పొదుపుగా ఉంటూ, ఎవరితో ఎలా మాట్లాడుతూ, వెనక ముందు ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం. జాతకం బాగున్నప్పుడు తప్పకుండా మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది. జాతకం బాలేనప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అప్పుడు, కానీ దాన్ని మనం ఆ సిక్స్త్ సెన్స్ని పక్కన పెట్టేసి మనకు మనసు నచ్చినట్టుగా చేస్తుంటాం. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. అనవసరమైన ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మరకలతో చేసేటువంటి మీ స్నేహం చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే జన్మజాతకాన్ని చూసుకోవాలి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. భగవన్ ఆరాధన, ముఖ్యంగా భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. శివరాత్రిలో ప్రారంభమవుతుందిగా ఈ ఫలితాలు. తప్పకుండా మరి మొదటి రోజునే 15వ తేదీ నుంచి ఒక వార ఫలితాలు కాబట్టి 15వ తేదీ తప్పకుండా శివుని ఆరాధన చేయండి, శివుని అభిషేకం చేయండి, జాగరణ చేయండి, నక్తముగా ఉండండి, ఎవరికైనా కాస్త అన్నదానం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయిగా. వారం మొత్తం కూడా ఉన్నటువంటి ఫలితాలు ఒక శివరాత్రి రోజు మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి శివ ఆరాధన, శివుడి సేవ, ఒక బిల్వదలను సమర్పణ చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పనిచేసేవారు ఉద్యోగ నష్టాన్ని పొందుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా మారే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం. గత జన్మజాతకాన్ని చూసుకొని తగిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మనకు అనుకూలంతో ఫలితాలు ఉంటాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి నష్టం. నకిలీ విత్తనాల బెడద, దొంగలతో సావాసం, చెడ్డవారితో సావాసం, జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి. విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బాగా ఉంటే మంచి ర్యాంకులు వస్తాయి. సరే బెస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, కనీసం పర్సెంటేజ్ బెటర్గా ఉంటుందిగా, దానికోసం ప్రయత్నం చేయండి. ప్రతిదానికి నేను రాయలేనేమని బెంబేలు పడడం, హడావుడిగా కళాశాలకి, పరీక్ష కేంద్రానికి వెళ్ళడం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒకసారి జన్మజాతకం చూయించుకోండి. అలాగే విదేశీ ప్రయాణాలు ఉంటే ఈ వారం ఏర్పాటు చేసుకోకపోవడం మంచిది. వచ్చే వారం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. లేదండి మేము ఆల్రెడీ మేము టికెట్ బుక్ చేసుకున్నాం, మరి మా పరిస్థితి ఏంటి? ఒకసారి జన్మజాతకం చూసుకొని పరిహారాలు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. అతిగా ఎవరిని నమ్మకండి, ఎవరి మీద ఆధారపడకండి. మన వాళ్లే మనకు శత్రువులు అన్న విషయాన్ని గమనించుకోండి. మనం చేసేటువంటి స్వయం కృతాపరాధాలు మనల్ని ఊబిలోకి నెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మీ వస్తువుల్ని, మీ యొక్క వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త. విదేశాల్లో ఉన్నవారు కూడా బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో తగు జాగ్రత్తలు తీసుకొని అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఆత్మన్యూనతాభావం, నాకెవరూ లేరు, నాకేది సాధ్యం కాదు, ఇది నేను చెయ్యలేను అన్నటువంటి మానసిక కృంగుబాటు. అయ్యో అనవసరంగా ఖర్చు అయింది, అనవసరంగా వాళ్ళతో కంటు పెట్టుకున్నాను, పరీక్ష సరిగా రాయలేకపోయాను, నేను రాసింది కరెక్ట్ అవ్వదేమో అన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దానివల్ల నష్టం ఎక్కువగా ఉంది. మీరు చేసిన పనిలో మంచిగా చేశాను, అది మంచి అవుతుంది,
భగవంతుడు నాతో ఉన్నాడు అనేటువంటి భావన ఉంటే మంచిది. ఎందుకంటే ఈ వారంలో మీకు వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు మీ పరీక్షను మీరు రాయకుండా ఇతరుల మీద ఆధారపడడం ఎందుకు? తల్లిదండ్రులని ఏమార్చి మీరు చేసేటువంటి వ్యతిరేక పనులు మీకు నష్టానికి వెళ్తాయి, జీవితాన్ని గందరగోళం క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా గందరగోళంగా తయారైపోయినాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేసి మనల్ని నష్టాన్ని చేస్తుంది. ఇటువంటి చదువులు కాకుండా ఇంకా వేరే ఏం చదువుకో, అటువంటి కొత్త యాంత్రో ఏదో వచ్చిందని చెప్తున్నారు. దాని మీద కూడా మీకు అనేక రకాల ఇబ్బందులు పడతాయి. సాఫ్ట్వేర్ అన్నీ కూడా పోయే అవకాశం. దానికి మళ్ళీ సిఎస్సి అని, ఇంకొకటని, ట్రిపుల్ అని, దీని మీదనే మాత్రమే కాకుండా మనగా వ్యాపారం ఎలా చేసుకోవచ్చును, కొత్త ఎలా మనం ఎదగడానికి అవకాశం ఉంది, కొత్త వ్యాపారం ఏమిటి, కొత్త ఉద్యోగాన్ని ఎలా క్రియేట్ చేయవచ్చు, దాని మీద ఫోకస్ చేసి అలాంటి చదువుకుంటే మీకు చాలా మంచిది. విద్యార్థులు ఇప్పుడు మనం వేరేల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే ఉన్న చదువు కూడా నష్టాన్ని పొందుకుంటాం. సమయపాలన లేకపోవడం, తల్లిదండ్రులు ఎదిరించడం, పక్కదారి పడడం, మద్యపాన సేవనం, ప్రమాదాన్ని కొలిగించుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల అసమానతలు, లేనిపోని ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, మరకలతో పరిచయము. ఆడపిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని ఏమార్చేవారు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు. ఒక్కొక్క మరకలు బయటకు వస్తూ 70 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని ఎలా మనం లొంగ తీసుకోవాలనేటువంటి వ్యక్తుల సమూహం పెరిగిపోయింది. అటువంటి వారితో జాగ్రత్త. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోవడం, రాజకీయ నాయకులకి ఇబ్బందులు, మన వాళ్ళతోనే ఇబ్బంది, మీ పార్టీ వాళ్ళతోనే, మీ యొక్క సభ్యులతోనే, మీ స్నేహితుల వల్లనే మీరు ప్రమాదంలో పడే అవకాశం. రాజకీయ రంగంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రయాణ నష్టం, విదేశీ ప్రయాణం కూడా మీరు తప్పకుండా వెళ్ళాలనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం, జన్మ జాతకాన్ని చూసుకోండి. తప్పకుండా మీకు అనుకూలంతో శుభ ఫలితాలు ఉంటాయి. జన్మ జాతకంలో చూసి పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది. భగవద్గీత పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టపోయే అవకాశాలని అందులోకి వెళ్ళకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి నష్టంగా కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, మానసిక వేదన, అలాగే పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, గందరగోళ, ఆస్తి గురించి గొడవలు అనవసరం. ఈ వారంలో మీరు తర్వాత గొడవ పెట్టుకోవచ్చా అనేది అడగండి. మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు, పూలు పలుకులు కల్పించే వారికి నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మూతపడే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపల చెట్ల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా భగవద్ అనుగ్రహంతో సంపూర్ణటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉంటూ పెద్దవాళ్ళ మాట విని భగవద్ ఆరాధన చేసుకుంటూ శివరాత్రి రోజున తప్పకుండా శివుడికి అభిషేకం చేస్తూ ముఖ్యంగా ఈ మారేడు దళ అర్చన చేయండి. స్వామివారికి మారేడు దళతో అష్టోత్తరం చెప్పండి. 108 మారేడు దళాలని స్వామివారికి సమర్పణ చేయండి. భవాయ నమః, శివాయ నమః, శితికంఠాయ నమః 108 నామాలు చదవండి. రాత్రి తప్పక జాగరణ చేయండి. భగవంతుని ఆరాధన ఈ ఒక్క రోజు మీరు చేస్తే ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వారం వరకే ఉంటాయా స్వామి? ఒకరోజు చేస్తేనే వారం ఉంటే ప్రతిరోజు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి తప్పకుండా మీరు శివుని అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే ఈ వారంలో ఉన్నటువంటి సామాన్య ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. బట్ లాటరీ వైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడకు పర్లేదు. సినిమా రంగ నిర్మాణం మంచిదే, విడుదల మాత్రం ఈ వారంలో మీకు అంతగా కలిసి రాకపోవచ్చు. బట్ నష్టం రాదు, కానీ మీరు పెట్టిన పెట్టుబడి మీకు రావచ్చు. అది మాత్రం చూసుకోండి. నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బంది ఉంటుంది, కానీ ఇబ్బందిని కాస్త మీ యొక్క తోటి వాళ్ళని మీరు బుజ్జగిస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. విదేశాల్లో కాస్త శ్రమ ఉంటుంది. సినిమా రంగంలో జాగ్రత్తలు పాటించండి. రైతన్నలు, పూలు పలుకురాలు పండించేవారు అప్రమత్తంగా ఉండండి. నకిలీ విత్తనాలు అమ్మే వెధవలు చాలామంది ఉన్నారు. అలాగే రైతన్నలు కూడా మీరు భగవంతుడు అనిపించుకోవాలనుకుంటే రైతులు సేంద్రియ ఎరువులు మాత్రం వాడండి. రసాయనాలు వాడడం వల్ల మీరు రాక్షసులుగా మారుతున్నారు. రైతన్నలు జాగ్రత్త. ఇంతకంటే గట్టిగా చెప్పేవాడు వాళ్ళే నాకు తెలిసినంత వరకు. మీరు రసాయనాలు చల్లుతున్నారంటే కూరగాయల మీద, పళ్ళ మీద మీరు రాక్షసులే. ఎందుకంటే విషయాన్ని పెట్టేవాడు రాక్షసుడే కదా. కాబట్టి మీరు సేంద్రియ ఎరువులు వాడితే మీరు భగవంతుడితో సమానం.
సాక్షాత్తు భగవంతులు అయిపోతారు. ఆ ప్రయత్నం చేస్తే మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే పూలు పలుకులు మంచి వారికి పర్లేదు, మంచి లాభాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల గురించి గొడవలు అనవసరం. వివాహాది నిశ్చయ తాంబూలాలు పెద్దలు మాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం, శుభ సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. అదే జ్యోతిష్య పండితులు అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకొని నోరు పారేసుకోకండి, మళ్ళీ మీ మీద ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని గమనించకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడడం అంతగా మంచిది కాదు. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా జాగ్రత్త. ఈ ఓటీపీలు ఎవరికి ఇచ్చి సైబర్ అరెస్ట్ అనేవి లేవన్న విషయాన్ని గమనించుకోండి. అత్యాశకు వెళ్ళకండి. ఏదో అంటారు కదా, కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతుంది అన్నటువంటి విషయం మీకు తెలుసుకోండి. అత్యాశ అనర్థానికి మూల కారణం అవుతుంది. జాగ్రత్త. పెద్దలతో జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా ఈ వారంలో మీరు రామనామ స్మరణ, శివాష్టోత్రం చదువుకోవడం వల్ల మీకు శుభయోగం, భగవద్గీత పారాయణం సమస్త శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు బలంగా ఉన్నాయి. చాలా అనుకూలమైన శుభయోగం. ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైనటువంటి యోగం. పరీక్షల్లో మంచి విజయం సాధించడం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు, సంస్థ నుంచి సంస్థలోకి మారడానికి ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అలాగే ఏ పరీక్ష అయినా సరే విజయం ఖాయం. బెస్ట్ ర్యాంకే వస్తుంది మీకు. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా లాభం. ఈ దర్శక నిర్మాతలకి మంచి లాభాలు ఉన్నాయి. శత్రునాశన, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనం, కోర్టు వివాదాల సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి బుద్ధి వికాసము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలయిక, ఆనందమే జీవనం, ప్రతి చోట గౌరవం, ప్రశాంతమైన జీవనం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, విదేశాల్లో కానీ వ్యాపార పరంగా కానీ, కన్సల్టెన్సీ ఆధారపడడం వల్ల మంచి ప్రయోజనం కానీ తప్పక పొందుకుంటారు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభయుగం. ఈ వారం మీకు అదృష్టయోగంగా చెప్పబడుతోంది. ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 3వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సానుకూలవంతమైనటువంటి శుభయోగాలే. అందులోనూ వీరికి గోచారంలో కూడా మంచి శుభయోగాలు రాబోతున్నాయి. పరాభవన సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా మంచి యోగాలే ఉన్నాయి. సరే, ఉగాది పంచాంగంలో చెప్పుకుందాం. మరి ఇలాంటి మంచి విషయాలంతా చెప్తున్నప్పుడు మరి తులారాశి వారు చాలా ఉత్తములు. మరి 12 రాశుల వారి కంటే ఎక్కువగా మనకి సపోర్ట్ ఇచ్చే రాశి తులారాశి అనుకున్నప్పుడు మరి మీరేంటండి 10 మందికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించట్లేరు? దయచేసి మరి మీరు 10 మంది చేత, ఆ 10 మందికి ఒక్కళ్ళు 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే 1 మిలియన్ వ్యూవర్స్ అనేది మనకి సబ్స్క్రైబ్షిప్ అనేది తొందరగా వస్తుంది. ఆలోచించండి. తప్పకుండా మీరు ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వారంలో మీకు అత్యుత్తమ శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, ధనయోగం, ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం. ఏమనండి మా వాడికి చదువు విషయంలో ఇబ్బంది ఉంది, ఏం అక్కర్లేదు. ఈ వారంలో మీ అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం ఖాయం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, అలాగే మిత్రుల వల్ల లాభం, కుటుంబ సభ్యుల వల్ల మీకు వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సహాయ సహకారాలు అందుకుంటారు. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశం, రాజకీయ నాయకులకి గెలుపు దిశగా వెళ్ళేటువంటి రాశి అంటే ఈ రాశి అని చెప్పవచ్చు. మనం తప్పక గెలుపు ఖాయం. ఒకసారి జన్మజాతకం చూపించుకోండి రాజకీయ నాయకులు, ఎందుకంటే గోచారంలో మీరు గెలవడం ఖాయం కనబడుతోంది. తప్పకుండా మీకు అనుకూలంత ఫలితాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్నటువంటి సాధించే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన బాగా ఉండడం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం,
అద్భుతమైనటువంటి ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగ తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, అంత గొప్పగా ఫలితాలేం లేవు. చిన్న పొరపాటైనా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకి మంచి యోగాలు ఉన్నాయి. కానీ స్వదేశంలో క్రీడా కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కాస్త ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి, జాగ్రత్త. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభం. అదే లాట్లకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాలు వెలగండి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండండి. వివాహ సంబంధ చర్చల్లో పెద్దవాళ్ళనే నిర్ణయం తీసుకొని చెప్పండి. మీ నిర్ణయం అక్కర్లేదు. పెద్దవాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళని మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది. అనవసరమైనటువంటి గొప్పతనం కోసం వెళ్ళి మీరు చేసేటువంటి ఇబ్బందికర వాతావరణం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, జాగ్రత్త. ఎందుకంటే స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. విదేశాల కోసం వెళ్ళకండి, వెంపర్లాడకండి, నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి పర్వాలేదు. బట్ సీనియర్స్ అంటే అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేపల వేటకు వెళ్ళండి. అనుభవం లేని వాళ్ళని తీసుకెళ్ళకండి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, చేపల చెరువులు, అలాగే రొయ్యల చెరువుల వారికి లాభాలు ఉన్నాయి. పూలు పలుకురాలు పండించే వారికి లాభం ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయకండి, దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం. లేని అనవసరానికి గాలికి పోయే కంపెనీ మనం అతికించుకోకూడదు. అలా ఉంటే మంచిది. అనవసరమైన ఆవేశానికి తావివ్వకండి, ఆలోచన చేయండి. విద్యార్థికి మంచి పర్సెంటేజ్ ఉంది, మంచి ర్యాంక్ రావాలా, ఇంకొద్ది కష్టపడండి, ఇంకొక 2 గంటలు కష్టపడండి. మొబైల్స్, ల్యాప్టాప్లు అన్నీ పక్కన పడేయండి. వాటి గురించి మీరు ఆలోచించొద్దు. ఇది పరీక్షా సమయం. అనవసరమైనటువంటి క్రికెట్ మ్యాచ్ వైపు మీ యొక్క బుద్ధి వెళితే, క్రికెట్ మ్యాచ్లో ఇలా డక్అవుట్ అవుతారు కదా కొంతమంది, అయితే 5 రన్స్తో 10 రన్స్తో అవుట్ అవుతారు కొంతమంది. అలా మీరు అవుట్ అవుతారు, పరీక్షలో అవుట్ అయిపోతారు. మీకు మినిమం 40 మార్క్స్ రావాలి. ఇక్కడ మీకు వాడు డక్అవుట్ అయినట్టుగా మీరు డక్అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు వెళ్ళకండి. అక్కర్లేనిది అది మనకి. ఇంట్లో టీవీ కనెక్షన్స్, మొబైల్స్, ఇంటర్నెట్ తీసేసేయండి. పేరెంట్స్ అలాగే ఉండాలి. మీ జీవితం ఒక మంచి పరమార్థంతో ఉండాలనుకుంటే తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన వేషాలు వేయకూడదు. మంచి లాభం అంటే నెగిటివ్ లేదు, అలానే పాజిటివ్ కూడా లేదు ఈ వారంలో. కాబట్టి కాస్త కష్టపడితే లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. బట్ మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, శుభకరమైన సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, సాధ్యం కాదనుకున్న పనిని ఒకసారి సాధ్యం చేసుకునే అవకాశాలు. డబ్బు విషయంలో లోటు లేదు. అలా అని చెప్పేసి అనవసరంగా అప్పులు చేసే ప్రయత్నం చేయకండి, దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు. విదేశాలు, స్వదేశాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వీసా సంబంధ విషయంలో కాస్త ఇబ్బంది పడవచ్చు. బట్ ఒకసారి జన్మ జాతకం చూయించుకుంటే మీకు చాలా మంచిది. అందుకే మన జాతకాలను ఇవి 10 మందికి తెలిస్తే, మనం సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా వారందరికీ కూడా ఇటువంటి విషయాలు తెలుస్తాయి. అయ్యో మనం జాగ్రత్త పడదాం, 10 మంది మన వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అనేటువంటి భావనతో మీరు సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా మనకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అనేక మంది సూచనలు, సలహాలు ఇస్తేనే మేము ఇంకా ఉత్తమంగా మీకు ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే నెగిటివ్ లేదు, పాజిటివ్ కూడా లేదన్న విషయాన్ని గమనించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కానీ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి జాగ్రత్తగా ఉంటే శుభకరం, మంగళప్రదం. ఏదేమైనా రామచంద్రమూర్తిని ఎక్కువ ధ్యానం చేయడం మంచిది. ఎలాగో శివరాత్రి ప్రారంభం కదా ఈ వారంలో, తప్పక శివుడిని ఆరాధన చేయండి. ఆ రామచంద్రమూర్తే శివుణ్ణి ఆరాధన చేశాడు, మహాదేవుణ్ణి పూజించాడు. అలాంటిది మనము ఈ శివుణ్ణి ఆరాధన చేసుకునే అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది మనకి. నిజంగా విద్యార్థులు కూడా చక్కటి అవకాశం. కాబట్టి తప్పకుండా మీరు ఈ శివరాత్రి రోజున 1 గంట సేపు భగవంతుడి కోసం కేటాయించండి తప్పకుండా. తద్వారా మీకు అనుకూలవంతమైన ఈ యొక్క శివుడి అనుగ్రహంతో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ఆనంద యోగం పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 3వ వారం ఎలా ఉన్నాయి? 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొత్త ఇల్లు కొనొచ్చా? తప్పకుండా. కొత్త వ్యక్తులను కలవచ్చా? అద్భుతంగా. నా విద్య పరిపూర్ణం అవుతుందా? ఏ పరీక్ష రాస్తున్నారో ఆ పరీక్షల విజయం మీదే, బెస్ట్ ర్యాంక్ మీదే. ఛాలెంజ్ చెప్తున్నాను నేను. ఈ విషయంలో ఛాలెంజ్. మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రజెంటేషన్ చేయండి, తప్పకుండా అద్భుతమైన విద్యా పరిపూర్ణత ఉంది. ఇతరుల మీద ఆధారపడకండి. మీకంటే వాడు గొప్పగా ఏం చదువు రాదు వాడికి, వాడే నకలు చిట్టి పెట్టి కాపీ కొట్టి రాస్తున్నాడు. వాడి దాన్ని మీరు చూసి రాయడం ఎందుకు? మీకు మీరు సొంతంగా రాయండి. అద్భుతం. మీకు మెదడు బాగా ఉంది, మెదడులో విద్వత్తు కూడా బాగా ఉంది. రాయండి, ఒకసారి స్టార్ట్ చేయండి, తప్పకుండా బెటర్ పర్సెంటేజ్, బెటర్ ర్యాంక్ పొందుకుంటారు.
ఇది ఛాలెంజ్. అందుకోసం ఇలాంటప్పుడే మనం తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి. అది మీ బాధ్యత కాదా? జాతకాలు మాత్రమే నేను చెప్తూ ఉండాలా, మీరు వింటూ ఉండాలా? మరి ఒక 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి కదా. అప్పుడే కదా మనకి ఇంకా ప్రయోజనవంతమైనటువంటి ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. ఏదేమైనా మీకు ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాలాభం ఉంది, విదేశీయానం ఉంది, వీసా సౌలభ్యం ఉంది, విదేశాల ఉన్న వారికి కూడా గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటి క్లిక్ అవ్వచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, భార్యాభర్తల మైత్రి, అనుకూల దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి ప్రయోజనం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, బులితెనట్లకి అవకాశాలు బోలెడు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఖాయం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారి లాభాలు. రైతు సోదరులారా, దయచేసి మీరు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, రసాయనాలు వాడకండి. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, మన సంతతి నాశనం అయిపోతుంది. జాగ్రత్త. కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి దాంట్లో మన సనాతన ధర్మంలో యొక్క ప్రజల సంఖ్య తగ్గుతోంది. అనామకులు, అపభ్రష్టులు అయినటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరుగుతోంది. జాగ్రత్త. ధర్మ వ్యతిరేకులు పెరుగుతున్నారు. జాగ్రత్త. దానికి తోడు రైతులు కూడా కారణమవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. సేంద్రియ వారి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా మీకు విదేశాలు కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు. రొయ్యలు చేపల చెల్లె వారికి అభివృద్ధి, మత్స్యకారులకి లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి రావడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. తప్పకుండా ఈ వారం మొత్తం మీకు అదృష్టవంతమైన జీవనంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి చోట గౌరవము, ఆనందము, చేతి నిండా ధనం, గృహయోగము, కొత్త ఇల్లు కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కొత్త వ్యాపారం చేయడం, వ్యాపార భాగస్వామ్య లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విద్యార్థికి చక్కటి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, IELTS, GRE, TOEFL, GMAT, SAT, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, వీసా సంబంధ సౌలభ్యము, మీరు అనుకున్నటువంటి మనస్సంకల్ప సిద్ధి నెరవేరబోతోంది. దైవక చింతన, పెద్దవాళ్ళందు గౌరవము, వివాహ యోగము, సంతాన యోగము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలమైన శుభయోగాలు. విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, ఆనందమయ జీవనం, కుటుంబ సౌఖ్యం, వైవాహిక ఆనందం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఈ వారం అద్భుతమైనటువంటి ఆనందమయ శుభకర జీవనంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి అదృష్ట యోగం బాగా ఉంది. మంచి మాట తీరు, జరిగినటువంటి పొరపాటుని, గ్రహపాటుని సరిదిద్దుకొని ఆనందమయ ప్రయాణం, విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, అన్ని రకాల పరీక్షల విజయం, IELTS, GRE, TOEFL, GMAT, SAT పరీక్షల విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి అనుకూలత. ఏదైనా కారణం చేత లంచగొండులుగా పట్టుబడిన వారు డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఎంక్వైరీలో మీ పొరపాటు అది పూర్తిగా కాదని చెప్పేసి మిమ్మల్ని క్షమించి మీ ఉద్యోగానికి మీకు ఇచ్చే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్సైట్ ఆపర్చునిటీ కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం కానీ, ఉన్న సంస్థలో అభివృద్ధి కానీ తప్పక పొందుకుంటారు. అప్రిషియేషన్ బాగా ఉంటుంది. మీ పనితీరుకే తగిన గౌరవాన్ని పొందుకుంటారు. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం, నూతన గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఆనందమయ ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, శత్రునాశన మిత్ర లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, మీరు అనుకున్నది అయి తీరుతుంది, ధర్మబద్ధమైందే సుమా. మరి ఇటువంటి శుభ సమయంలో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదండి. 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేయించి మీరు కూడా షేర్ చేసి, లైక్ చేసి మీ స్టేటస్లో పెట్టుకోవాలి కదా మన యొక్క ఛానల్ని. అప్పుడే కదా మనకి అనుకూలంగా శుభఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని ప్రతి వారం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతులు వీరే. ఏమిటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క తిరిగా చెప్తారు, అందరినీ బాగుందని చెప్తున్నారు. అయ్యో అదేంటండి, బాగున్నప్పుడు బాగుందని చెప్తాను, బాలేదన్నప్పుడు బాలేదని చెప్తాను. నాకు ఈ మొహమాటాలు, మధ్యలో ఎవరో ఏదో అనుకుంటారు, లేదా ఎవడో ఏదో తిక్క కామెంట్ చేస్తాడు, దాని గురించి నేను సమాధానం చెప్పాలి, దానికి కూడా సమాధానం చెప్తాను. నాకు కూడా నోరు దురద ఆగదు. విమర్శనే స్వీకరిస్తాను, విమర్శన తప్పకుండా కావాలి. నాకు ఇది అవ్వలేదండి, రైట్, ఇంకా ప్రయత్నం చేస్తాను. గోచార ఫలితాలు, జన్మ జాతక ఫలితాలు కూడా చూసుకోవాలని చెప్తాను. వినండి ఒకసారి. ఒక్కొక్కడు తిక్క కామెంటాడు, మీలాంటి వాళ్ళ వల్లనే ఇబ్బంది అవుతుంది, మాలాంటి వల్ల కాబట్ల కాలుష్యము, రసాయనాలు, మద్యపానము, దొంగలు, తప్పుడు మార్గంలో వెళ్ళడము, వీళ్ళందరి వల్ల జరుగుతున్న ప్రమాదాలు. ఒక జ్యోతిష్కుడి వల్ల యాక్సిడెంట్లు కాదు, ఒక జ్యోతిష్కుడి వల్ల మద్యపానం చేయరు, ఒక జ్యోతిష్కుడి వల్ల మానభంగాలు జరగవు, ఒక జ్యోతిష్కుడి వల్ల మర్డర్లు జరగవు. ఆలోచించండి, వీడొక్కడిని ఎందుకు పాయం చేస్తారు, ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వంకర బుద్ధినటువంటి సంకర జాతి వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇలాంటి మాటలే వస్తాయి. జ్యోతిషం అనేది సూచక శాస్త్రం. కాబట్టి ఏది ఎప్పుడు మనం ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, అందులో ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారా? అవ్వరు. జ్యోతిగా చెప్తాడు, ఇవాళ మీకు గణిత శాస్త్ర పరీక్ష ఉంది, గణితంలో ఇటువంటి ప్రశ్నలు కట్టుగా ఉంటాయి, కాస్త మంచి ప్రశ్నలు వస్తాయి, జాగ్రత్త అటెంప్ట్ చేయండి అని చెప్పడం ఒక మాస్టర్ మీకు చెప్పినట్టుగా చెప్తాం మేము. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, 10 మంది సబ్స్క్రైబ్ చేయిస్తే అసలైనటువంటి జ్యోతిష్యుల యొక్క విషయాలు మీకు బయటపడతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినటువంటి తప్పుడు కామెంట్ చేసి నాతో పాపం మళ్ళీ మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. ఏదేమైనా ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్ పరీక్షల విజయం ఖాయం. మీరు రాయండి చాలు. తల్లిదండ్రుల మాట నిలబెడతారు మీరు. మంచి ఆత్మస్థైర్యం ఉంది మీకు. అద్భుతమైనటువంటి పరీక్షా విజయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత స్థాయి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. రాజకీయ నాయకులకి గెలుపు ఖాయం. కళాకారుల, క్రీడాకులకి అభివృద్ధి, పేరు ప్రతిష్టలు, ఆర్థిక లాభాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు. తప్పక మీరు విజయం సాధించే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం. శత్రునాశన, మిత్రలాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి పూలు, పలుకులు ఏర్పడించే అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణాలకి అనుకూలత, ఆనంద యోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా స్థిరమైన యోగం. గ్రీన్ కార్డ్, PR, H1B వీసా పొందుకునే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.